నీళ్ళ పరిస్థితి ఎట్లుంది? ఘోరంగానే ఉన్నది. కరెంట్ ఉంటలేదు, అస్తలేవు, నీళ్లు మొత్తం పీకినాయి. నదులలో మాస్తుండే వాగులలో అన్ని ఎండుకపోయినాయి, నీళ్ళు లేవే లేవు. ఆయన అత్తనే మాకు అన్ని విధాలు మంచుకున్నాయి. ఏం లేదు, భూములు లేవు, రెక్కల మీద బతుకు బీడులు చేసుకొని బతుకుతాం అంతే. మాకేం పింఛన్లు లేవు, మాకు అవి రావాలి. కేసీఆర్ రావాలి, మాకు అవి రావాలి అంతే. రేషన్ కార్డులు లేవు, పిల్లలేమో లగ్గాలకు వచ్చిన నీళ్ళు ఎక్కున్నారు. ఇప్పటికి బియ్యం కారట్ లేదు. ఎట్లా బతారా పిల్లలు? ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలే. ఎట్లా రాష్ట్ర కార్డు వరకు లేనలేదు. పిల్లగాడే 9 ఏళ్ళు అయ్యిండు. మరి రాష్ట్ర కార్డు ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి కాకుండా పిల్లలకు పెడితే ఎట్టుండేది? రోడ్డు మొగోళ్ళకేమో లేదు, మాకెందుకు? మీరేమో ఇంట్లో లోళ్ళు అవుతున్నాయి, మంచిగా ఉంది. అట్లా పిల్లలకు కిట్టులు వచ్చు, కవితమ్మ కిట్టులు పంపింది. ఇప్పుడు ఏం లేవు. 12,000 వస్తున్నాయి, అస్తలేవు. 12,000 వస్తలేవు. నీళ్ళ పరిస్థితి ఎట్లుంది? నీళ్ళు ఎట్లుంది ఇప్పుడు? అట్లే తక్కువ అయిపోయాయి. అప్పుడేమో మంచిగా ఉండే అన్ని. పని పొద్దున్న దాకా మెడలన్నీ నరాలన్నీ వీక్ అవుతుంది. 50 రూపాయల పని చేస్తే మేము ఏమి పిల్లలకి ఏం పెడతాం? మేమేం పడతాం. మళ్ళీ పింఛన్ లేదు, బియ్యం లేదు, బియ్యం కారట్లేదు. పిల్లలు కోడలు లేరు పడరు. నాకు సన్న బియ్యం ఇస్తారు. మరి సన్న బియ్యం ఇస్తామని ఇస్తాండి. సన్న బియ్యం గవే తోటి బియ్యం నూకలు పురుగులు పడ్డాయి, గవి గవే అన్ని కరెక్ట్ మాకు పంపియని. ఈ ఓట్లు ఎలక్షన్లు అయినాక మాకు రేషన్ కార్డులు రావాలి, పింఛన్లు రావాలి, మాకు అన్ని కరెక్ట్ అయితేనే ఆడపిల్లలకు స్కూళ్ళల్లో అవి పంపిస్తామన్నారు. అవి లేవు, ఎవి లేవు. ఇస్తున్నాడు, ఏడిస్తాడు, తులం బంగారం ఇస్తున్నాడు. ఇస్తాడా? 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? ఏమి ఇస్తలేడు. పెంచడం లేదు. అన్ని రావాలి. 6 గ్యారంటీలు పెట్టిండ్రు, వేస్తాము. మాకు అన్ని కరెక్ట్ చేయాలి. మాకు అన్ని కరెక్ట్ చేస్తేనే ఓకే. ఒక్కటి ఆడపిల్లలు లగ్గాలకు వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు, ఒక్కొక్క నా కొడుకు ముగ్గురు ఆడపిల్లలు. ₹1 లేదు బియ్యం, 1 కిలో బియ్యం లేవు, రేషన్ కార్డు లేదు. అలా పరిస్థితి ఏందలా బతికేంది? మొత్తం లంచాలు తిని మొత్తం ఇటు దుంకిండ్రు, అటు దుంకిండ్రు. మా మంచి మాకు రావాలి. ఒక్కొక్కరికి 10,000 4,000 ఎత్తుకున్నారు. మా బతికెట్లా? మాకు రూపాయి లేదు, రేషన్ కార్డు లేదు, 4,000 ఎత్తుకున్నారు 10,000. మా కరకాల మాకు ఎంత కరకాలు ఉంటది? మాకు ₹1 లేదు. 50 రూపాయలు పని చేస్తే మాకు కడిపెట్టు నిండాలి. మేము ఎట్లా బతకాలి? శాతగాని వాళ్ళకు 4,000 ఇస్తానన్నాడు. 5 ఏళ్ళు ఇళ్ళు ఉంటారు, బీడీలు చేసుకుంటారు, పండ్లకు పోతారు, నాట్లే పోతారు. వాళ్ళకి పెంచిన పంపుతారు, వాళ్ళకి పెంచిన పంపుతారు. ఎంత వస్తుంది? 2,000 ఏం చెయ్యాలి? 4,000 ఇస్తున్నాడు. ఎట్లా ఇప్పుడు 10 ఏళ్ళ కూడా తింటారు. మేము రానుల్లో మా బతికెట్లా? కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ కు ఓటేస్తే ఏం ప్రాబ్లం ఉంది? మరి కేసీఆర్ వేద్దామని అతను. మరి ఏంటంటే కాంగ్రెస్ పాలన చూస్తుంటే ఈ 4 నెలల్లో ఎట్లా ఉంది? వాటర్ కానీ కరెంట్ కానీ అంత మంచిగానే ఉంది. వల్ల మాకు అన్ని ప్రాబ్లమ్ ఉన్నాయని మళ్ళీ కేసీఆర్కే ఓటేద్దామని వచ్చినాం. అవును, రైట్. మరి అయితే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, ఏమైనా 2 గ్యారంటీలు చేసిండు. కరెంటు ఉచితం చేసిండు, బస్సు పెట్టిండు. బస్సు ఉండాలి వద్దు? బస్సు వద్దు మాకు. బస్సులా కొట్టుకొని మహిళలు చచ్చిపోతుంది, వద్దు. బంగారం పోతుంది, కొట్టుకుంటుంది. మాకు అవసరం లేదు బస్సు. ఆడోళ్ళకి వెళ్ళిపోయింది, మొగలను చూస్తే మొగలకు వెళ్ళిపోయింది. అద్దు బస్సు వద్దు. 10 రూపాయలు తక్కువ చేయాలి, మొగోళ్ళకి ఇవ్వాలి. అందరూ సరిపాలెం పోవాలి అంతే.